ముందుగా మీకు ఛానల్లో ఉన్న వారికి అందరికీ నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకు చేసే విధానాలకు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు అన్నగారే చెప్తున్నాడు మీడియా ముఖంగా, మేము ఇచ్చే వాగ్దానాలు మస్తుగా ఇస్తాం, చేసే పనులు ఎట్లా ఉంటాయో చేస్తామని కూడా అంటున్నారు ఆయన. చేస్తాము అనేది ఇప్పుడు మాకు బడ్జెట్ లేదు, మేము ఏం చేయాలి, ఉన్నదాన్నే మేము అప్పులు కట్టడానికే సరిపోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వారి పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. కానీ గత శాసనసభ ఎన్నికల కంటే ముందు 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పు అయిందని, ఈ రోజేమో 7 లక్షల కోట్లు అని చెప్తున్నారు. ప్రతి బహిరంగ సభలో, ప్రచార సభలలో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వారి సీనియర్ నాయకులు కానివ్వండి, కేసీఆర్ గారు 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు, అయినా కూడా మేము రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇస్తుండు, మేము 15,000 రైతు భరోసా ఇస్తాము, కేసీఆర్ గారు రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ ఇచ్చిండు, మేము ఏకకాలంలో 2 లక్షలు ఇస్తాము, అదేవిధంగా కేసీఆర్ గారు పేదింటి ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, మేము 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాము. అన్న దళితుడే నేను దళితుడే. దళితులకు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా దళితులకు ఆర్థికంగా దళిత బంధు అనే పథకం పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏదీ లేదు. కేసీఆర్ గారు మాత్రమే దళిత బంధు అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పి పూర్తి స్థాయి సబ్సిడీతో దళిత బంధు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇచ్చిండు. దానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, దళిత బంధు కేసీఆర్ గారు 10 లక్షలే ఇచ్చిండు, మేము అంబేద్కర్ భరోసా 12 లక్షలు ఇస్తా అన్నాడు, గిరిజనులకు గిరిజన బంధు ఇస్తా అన్నాడు, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు, అదేవిధంగా గృహలక్ష్మి అనేక కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, అదేవిధంగా మహిళ ఆడపిల్లలకు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అన్నాడు. ఇన్ని హామీలు 420 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారు. బడ్జెట్ ఇంత ఉన్నది, ఇన్ని అప్పులు ఉన్నాయని. మేము ఒకవేళ మేము 6.5 లక్షల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం అప్పు చేసింది అని అంటే మేము సంక్షేమ పథకాలు ప్రజలకు పంచిపెట్టినాం. అదేవిధంగా కాళేశ్వరం అనే ఒక పెద్ద ప్రాజెక్టు కట్టినాం. ఇప్పుడు ఈ వచ్చిన సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము 90,000 కోట్ల రూపాయలు అయింది, రేపో మాపో ఇప్పుడు సంవత్సరం అయితే 1,00,000 కోట్లు అవుతుంది. మేము 10 సంవత్సరాలకు మేము 6 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక సంవత్సరానికి 1,00,000 కోట్లు చేస్తుంది. మీకు మిగులు బడ్జెట్ లో వచ్చింది రాష్ట్రం, మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంలో మీరు అప్పులు చేశారు, కానీ అప్పులతో ఉన్న రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదాయం ఎంత అధికారంలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ లెక్కలన్నీ తేలాలంటే చాలా సమయం, ఈ మ్యాథమెటిక్స్ చేయాలంటే చాలా కష్టం. కంపేర్ చేయకండి, ఎందుకంటే అప్పులతో పాటు ఆస్తులను ఆదాయాన్ని కూడా సమకూర్చి పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు మీరు ఏ సంక్షేమ ఒకటి వినండి, ఈ రోజు మీరు 1,00,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు దగ్గరకు వస్తుంది. ఒక్క సంవత్సరంలో మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపితే 10 లక్షల కోట్లు అవుతుంది. మేము 10 సంవత్సరాలు నడిపిస్తే 6 లక్షల కోట్లు. మేము సంపద సృష్టించాలి, ప్రజలకు పంచిపెట్టాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి. మీరు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కదా. 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, 420 హామీలు ఎక్కడ పోయినాయి, మీరు ఇచ్చింది ఎక్కడ ఉన్నది, ఏది ఒక్కటి చెప్పండి. మహిళలకు ఓన్లీ వీళ్ళు ఇచ్చింది ఒకే ఒకటి. కన్నా ఇప్పుడు మేము సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం, అందుకనే విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నాం అంటోంది. ఏం సాధించారని విజయోత్సవ సభలు చేస్తున్నారు, ఏం చేసిరని, ఎవరు సుభిక్షంగా ఉన్నారని చెప్పేసి. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు ఒకవేళ సంతోషంగా రైతులు ఉన్నారా, మహిళలు ఉన్నారా, లేకపోతే ఎవరైనా బిజినెస్ మ్యాన్లు ఉన్నారా? హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని మొత్తం గండి కొట్టడం కోసం ఆయన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి డెవలప్మెంట్ కోసం హైడ్రా అనేది సృష్టించి అక్రమ చెరువులు కట్టడాలని చెప్పేసి కూలగొడుతున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయనను అసలు ఏం సంబంధం ఉన్నది, ఏదో ఒకటి వీళ్ళిద్దరి గురించి మాట్లాడాలనే ప్రయత్నం లాగా ఖచ్చితంగా సంబంధం ఉన్నది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం ఇక్కడ డమాల్ చేసి ఇక్కడ హైడ్రా అనేది బూచి చూపించి ఇక్కడ ఉన్నటువంటి రియల్టర్లు అందరూ పెట్టుబడిదారులందరూ అమరావతి పోయి అక్కడ ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేయడం కోసం మాత్రమే, గురుదక్షిణ ఇచ్చుకోవడం కోసం మాత్రమే ఈ హైడ్రాను సృష్టించిండు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు రెవెన్యూ ఆదాయం ఎంత ఉంది, ఎన్ని గత మా
ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్లు అయినాయి. ఇప్పుడు ఈ రోజు సంవత్సరం కాలం నుంచి ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి? వచ్చే ఆదాయం ఏమైంది కదా ప్రభుత్వానికి? ఎక్కడ ఉన్నదండి? అదే విధంగా మూసీ సుందరీకరణ అంటాడు, దానికి 1,50,000 కోట్లు అంటాడు. భూస్థాపితం చేస్తామని హైడ్రా తీసుకొచ్చామని గట్టిగా చెప్తోంది రేవంత్. నేనేమంటున్నా, టైం ఇవ్వండి, అన్ని బయటకు తీస్తామంటారు. అక్రమ చెరువుల కూల్చడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ అన్ని పర్మిషన్లతోటి, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన పర్మిషన్లతోటి కూల్చడానికి పేద ప్రజలకు అండగా ఉండడం కోసం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా నాయకులు కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, మేమందరం అలాంటి వాళ్ళందరం కూడా కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారమే పేద ప్రజలకు అండగా నిలబడుతున్నాం. నరసింహనాయుడు గారు, అధికార పార్టీ పనితీరు, ప్రతిపక్షంలో ఉన్నవారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? విపక్షంగా మీరు ఎలా అనిపిస్తోంది ఈ అధికార విపక్షాలు, అంటే టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ? నమస్తే దీపా గారు, మీకు ప్యానెల్లో ఉన్న ఇద్దరు పెద్దలకు, యోయో టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ గారి వ్యవహార శైలి ఏందనేది రేవంత్ రెడ్డికి ఇప్పటికీ అర్థం కాలేదా, లేకుంటే అర్థమై కూడా మరి ఆయన బోన్లో నిలబెట్టాలనే దానికోసమే ఈయన పిలుస్తున్నట్టుగా ఉంది. అంటే వ్యూహంతో పిలుస్తున్నారా? ఉదాహరణకు మీకు ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజే అర్థమైపోవాలి. సాధారణంగా ఎవరైనా